ఆధ్యాత్మికంగా ఎదుగుటకు శ్రమలు దోహదపడుతూ ఉన్నాయి అని వ్రాసుకుంటూ వచ్చారు. కొన్ని కష్టాలు మన ఆత్మీయ మేలు కొరకే వస్తాయి. మనం చదివినప్పుడు 10, 11, 12 చరణాలలో, దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మును నిర్మలులుగా చేసి ఉన్నావు. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీదకెక్కునట్లుగా చేసితివి. మేము నిప్పులలో నీళ్లలో పడితిమి, అయినను సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. బందీగృహములో దేవుడు ఉంచాడు. మనకు బందీగృహమే కనపడుతూ ఉంది, కానీ దేవునికి సమృద్ధి గల చోటు అనేది కనబడుతుంది. అక్కడ మనకు ఎలా ఉంది? అది నిప్పుల కొలిమిలాగానే ఉంది. అది హృదయము వేదనతో నిండిపోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. దాని వెనుక సమృద్ధి గల చోటు కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నడుముల మీద గొప్ప భారము పెట్టావు, నరులు మా నెత్తి మీదకు ఎక్కునట్లుగా చేశావు. మేము తరచుగా నిప్పులలోనూ నీళ్ళలో కూడా పడ్డాం, అయినా సమృద్ధి గల చోటికి మమ్మలను రప్పించావు. ఈ కీర్తనకారుడు మనం చదువుకున్న 19వ చరణములో, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఒక ఆత్మసంతృప్తితో కూడిన ప్రార్థన ఈ భక్తుడు చేస్తూ ఉన్నారు.